ప్రస్తుత కాలంలో ఆర్థిక స్థిరత్వం, సురక్షితమైన భవిష్యత్తు కోసం నగదు పొదుపు చేయడం ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. భవిష్యత్తులో వచ్చే అనూహ్య ఖర్చులను, లక్ష్యాలను చేరుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన పొదుపు తప్పనిసరి. నగదు పొదుపు చేసేందుకు మార్కెట్లో బ్యాంకులు అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చినా ఇప్పటికీ దేశంలోని చాలా మంది ప్రజలు పోస్టాఫీసు వైపు మొగ్గు చూపుతున్నారు. పోస్టాఫీసులో నగదు పెడితే అది ఎక్కడికి పోదనే ఒక బలమైన నమ్మకం, ప్రభుత్వ భద్రత అనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. ఈ కారణంగానే పోస్టాఫీసు పథకాలు అన్ని వర్గాల ప్రజలకు నమ్మకమైన పొదుపు మార్గాలుగా నిలుస్తున్నాయి. పోస్టాఫీసుల్లో నగదు పొదుపు కోసం అనేక చిన్న మొత్తాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన సులభమైన పొదుపు మార్గాల్లో ఒకటి రికరింగ్ డిపాజిట్ పథకం. రికరింగ్ డిపాజిట్ అనేది ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బును క్రమం తప్పకుండా పొదుపు చేసుకునేందుకు వీలు కల్పించే ఒక అద్భుతమైన పథకం. ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలు కూడా సులభంగా లక్షాధికారులుగా మారే అవకాశం ఉంది. ఆర్డీ పథకంలో నెలకు 100 రూపాయల నుంచి కూడా ఖాతా తెరవవచ్చు. చిన్న మొత్తంలో పొదుపు చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి ఆర్డీ ఒక ఆకర్షణీయమైన ఎంపిక. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజు కేవలం 200 రూపాయల చొప్పున పక్కన పెడితే నెలకు ఆ మొత్తం 6,000 రూపాయలు అవుతుంది. నెలకు 6,000 రూపాయల చొప్పున ఒక వ్యక్తి 2 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్డీలో జమ చేయాల్సి ఉంటుంది. 2 ఏళ్ల కాలంలో జమ అయ్యే మొత్తం అసలు 1,44,000 రూపాయలు అవుతుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో ప్రభుత్వం 6.7% వడ్డీని అందిస్తోంది. ఈ 6.7% వడ్డీ లెక్కన 2 ఏళ్లలో దాదాపు 10,112 రూపాయల వరకు వడ్డీ లభిస్తుంది. అంటే 2 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తం వడ్డీ కలిపి లభించే మెచ్యూరిటీ మొత్తం 1,54,112 రూపాయలు అవుతుంది. ఈ విధంగా చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా కూడా 1,50,000 రూపాయలను సులభంగా కూడబెట్టవచ్చు. ఇది ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు అత్యంత అనుకూలమైన పథకం. కాలపరిమితి పొడిగింపును చూసుకుంటే పోస్టాఫీసులో ఆర్డీ ఖాతా తెరవడానికి కనీస కాలపరిమితి 5 ఏళ్లుగా నిర్ణయించారు. అంటే ఖాతా తెరిచిన తర్వాత తప్పనిసరిగా 60 నెలల పాటు డబ్బు జమ చేయాలి. పోస్టాఫీసులో ఆర్డీ కట్టేందుకు 1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు వంటి స్వల్పకాలిక కాలపరిమితులు ఉండవు. అయితే 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఖాతాదారుడు కోరుకుంటే దానిని మరో 5 ఏళ్ల వరకు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఆర్డీ పథకంలో మరొక ముఖ్యమైన ప్రయోజనం రుణ సౌకర్యం. ఒకవేళ ఖాతాదారుడికి అత్యవసరంగా నగదు అవసరమైతే తన మొత్తం డిపాజిట్లో 50% వరకు రుణం పొందేందుకు అవకాశం ఉంది. ప్రతి నెల నిర్దేశించిన తేదీలోగా ఆర్డీ మొత్తాన్ని తప్పనిసరిగా జమ చేయాలి. ఒకవేళ గడువు తేదీ దాటితే ప్రతి 100 రూపాయల డిపాజిట్కు రూపాయి చొప్పున జరిమానా విధిస్తారు. వరుసగా 4 నెలలు డబ్బు కట్టడంలో విఫలమైతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. ఖాతా నిలిపివేయబడిన తేదీ నుంచి 2 నెలల్లోగా దానిని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ 2 నెలల్లో ఖాతాను పునరుద్ధరించుకోకపోతే ఆ ఖాతా శాశ్వతంగా మూసివేయబడుతుంది.